బొమ్మల కథలు. ధనపురం అనే పల్లెటూర్లో దుర్గానందం అంటే అందరికీ భయం, వణుకు. అతనొక మహాధనవంతుడు. కాని అతని మనసు మాత్రం చీకటితో, అత్యాశతో నిండి ఉండేది. దుర్గానందం ఇచ్చే అప్పులు గ్రామాన్ని పట్టి పీడిస్తున్నాయి. అతను అసలు కంటే వడ్డీనే ఎక్కువ వసూలు చేసేవాడు. కొద్దిపాటి జాప్యం జరిగినా రైతుల భూములను, ఆస్తుల్ని తన పరం చేసుకునేవాడు. ఆ ఊర్లో ప్రతి రైతు దుర్గానందం దగ్గర ఏదో ఒక విధంగా అప్పుచేసి దాన్నుండి బయటపడలేక సతమతమైన వారే ఉన్నారు. దుర్గానందం తనింట్లో లెక్కల పద్దు పుస్తకం చూస్తూ గట్టిగా నవ్వుతూ, ఆహా, ఈ నెల కూడా వడ్డీల రూపంలో లక్షల ఆదాయం వచ్చింది. ధనం దానంతట అదే పెరుగుతోంది. కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం కాగితం మీద లెక్కలు సరిచూస్తే చాలు. గ్రామసేవకుడు భయపడుతూ, అయ్యగారు, రామకృష్ణుడు వచ్చాడు. తన పంట పండలేదు. అందుకే ఈ నెల వడ్డీ చెల్లించడానికి కొంచెం గడువు కావాలని అడుగుతున్నాడు. గడువా? గడువివ్వడానికి నేను ధర్మసత్రం నడుపుతున్నానా? వడ్డీ అంటే ఏంటి? అది సమయానికి చెల్లించవలసిన సొమ్ము. రామకృష్ణుడికి చెరువు పక్కనే ఎకరం భూముంది కదా, ఆ భూమిని ఈరోజే నా పేరు మీద రాయమని చెప్పేయ్. అప్పుడు వడ్డీ మాఫ్ చేస్తాను. రామకృష్ణుడు దీనంగా దుర్గానందం ముందు నిలబడ్డాడు. అతని వెనక అతని భార్య సాధ్వి ధైర్యంగా నిలబడింది. అయ్యగారు, దయచేసి నన్ను క్షమించండి. నా పొలంలో పంట పండలేదు. నా భార్య సాధ్వి కూడా అనారోగ్యంతో ఉంది. ఇంకొక్క నెల రోజులు గడువివ్వండి. ఆ తర్వాత నా భూమిని అమ్మైనా మీ అప్పు తీర్చేస్తాను. అప్పు తీరుస్తావా? నీకు గడువు కావాలా? నేను దయ చూపించాలా? ఆ దయ అనేది అప్పుల పుస్తకంలో రాయడానికి వీల్లేదులే కాని ఇక్కడ కేవలం వడ్డీ మాత్రమే ఉంటుందయ్యా. ఆ భూమిని నా పేరు మీద రాసేయ్. అప్పుడు నీ అప్పుని మాఫీ చేస్తాను. సాధ్వి ధైర్యంగా ముందుకొచ్చి, దుర్గానందం గారు, దయచేసి న్యాయంగా మాట్లాడండి. మీరిచ్చింది 10,000 రూపాయలు. మీరిప్పటికే వడ్డీ రూపంలో 20,000 వసూలు చేశారు. మీరా భూమిని తీసుకోవడం అన్యాయం. దుర్గానందం ఆశ్చర్యంగా సాధ్వి వైపు చూసి, ఎవరు నువ్వు? నాతో మాట్లాడడానికి వచ్చావా? నువ్వు అప్పు తీసుకున్న మనిషివి కాదు కదా. నీకిందులో జోక్యం చేసుకునే హక్కు లేదు. రామకృష్ణుడు, సాధ్వి నిస్సహాయంగా వెనుతిరిగారు. సాధ్వి మనసులో దుర్గానందం పట్ల ద్వేషం పెరిగింది. అదే సమయంలో దుర్గానందం కుమారుడు ధర్మారావు ఆ సంభాషణ విన్నాడు. ధర్మారావుకి తండ్రి అత్యాసంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ధర్మారావు తండ్రితో, నాన్నా, మీరు చేసింది అన్యాయం. మీరిప్పటికే వారి వద్ద ఎక్కువ వడ్డీ వసూలు చేశారు. పేదవారి కష్టాన్ని దోచుకోవడం ధర్మం కాదు. దుర్గానందం కోపంగా ధర్మారావు వైపు చూసి, ఆపు నీ ధర్మసూక్తులు. వ్యాపారంలో ధర్మం ఉండదురా, డబ్బు మాత్రమే ఉంటుంది. నువ్వు నా కొడుకువి. అలాగని చెప్పి నా వ్యాపారంలో జోక్యం చేసుకోకు. నువ్వు నీ ధర్మం గురించి ఊరి పండితుడితో చర్చించుకో. నాకు డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు. ధర్మారావు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని రామకృష్ణుడి కుటుంబాన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులకు రామకృష్ణుడు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. వ్యవసాయ పనులు ఆగిపోయాయి. సాధ్వికి ఏం చేయాలో తెలియలేదు. ఆమె భర్తను కాపాడుకోవడానికి దుర్గానందం నుండి కొంచెం డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకుంటుంది. దుర్గానందం మనసు మారుతుందని ఆశించింది. దుర్గానందం గారు, నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దయచేసి ఇంకొక 5,000 రూపాయలు సహాయం చేయండి. ఆయన బ్రతికితే మేం మీ అప్పుని వడ్డీతో సహా చెల్లిస్తాం. దుర్గానందం నవ్వుతూ, నా దగ్గర దయగా ఇచ్చే డబ్బు లేదమ్మా. అప్పుగా ఇస్తాను, కాని దానికి వడ్డీ ప్రతిరోజు పెరుగుతుంది. నువ్వు నీ భర్తను కాపాడుకో. ఆ తర్వాత అప్పు గురించి ఆలోచించు. ఇదంతా మీ దురదృష్టం. సాధ్వి కళ్లల్లో నీళ్లతో, మీరు మనిషిలా మాట్లాడటం లేదండి. మీ మనసులో దయలేదా? దయ అనేది పేదరికాన్ని మాత్రమే పెంచుతుందమ్మా. నువ్వెళ్ళు. సాధ్వి నిరాశగా వెనుతిరుగుతుండగా ధర్మారావు ఆమెను చూసాగాడు. ధర్మారావుకి సాధ్వి పరిస్థితి అర్థమైంది. ధర్మారావు సాధ్వినాపి మెల్లగా, అమ్మా, ఆందోళన పడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ఈ సొమ్ము తీసుకోండి. నా దగ్గరున్న 10,000 రూపాయలు ఇస్తున్నాను. మీ భర్తకు చికిత్స చేయించండి. సాధ్వి ఆశ్చర్యంగా, ధర్మారావు గారు, మీరు మీ తండ్రిలా కాదు, నిజంగా మా పాలిట దేవుళ్లా వచ్చారు. నేను మీ అప్పును తీర్చలేదమ్మా.
కానీ మీ భర్త ప్రాణాలు కాపాడటం ముఖ్యం. దయచేసి ఈ విషయం మా తండ్రికి మాత్రం చెప్పకండి. సాధ్వి ఆ డబ్బుతో రామకృష్ణుడికి చికిత్స చేయించింది. రామకృష్ణుడు కోలుకున్నాడు. ఈ విషయం ఊర్లో ఎవ్వరికీ తెలియకుండా ధర్మారావు చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ సంఘటన ధర్మారావు పట్ల, సాధ్వికి, రామకృష్ణుడికి, ఇతరులకి గౌరవాన్ని పెంచింది. ధర్మారావు రహస్యంగా పేదవారికి సహాయం చేయడంతో గ్రామంలో అతని కీర్తి పెరిగింది. ధర్మారావు కొన్నిసార్లు దుర్గానందం పద్దు పుస్తకాలు చూసి అధిక వడ్డీలు వేసిన ఖాతాల్ని సరిచేసేవాడు. ఇది దుర్గానందానికి తెలియకుండా జరిగింది. ధర్మారావు మంచితనం, ఊరి పట్ల అతనుకున్న బాధ్యత దుర్గానందం యొక్క వ్యాపార విధానాలను లోపల నుండే దెబ్బతీశాయి. దుర్గానందం రైతు సంఘం పెద్దతో, నేను నా అదృష్టాన్ని నమ్ముతానండి. నేను నా వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టాను. త్వరలో ఈ రాష్ట్రంలోనే నేను అత్యంత ధనవంతుణ్ణవుతాను. మీ రైతుల భూములు, ఆస్తులు నాకు లెక్కలేదు. దుర్గానందం గారు, ధనం శాశ్వతం కాదండి. మీరు ప్రజల మనసుల్లో సంపాదించిన స్థానమే శాశ్వతం. మీ కొడుకు ధర్మారావు చాలా మంచివాడు. అతను మీకు మంచి పేరు తెస్తున్నాడు. దుర్గానందం కోపంగా, నా కొడుకా? వాడు నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాడు. వాడికి వ్యాపారం అంటే ఏంటో తెలియదు. ధర్మం మాత్రమే తెలుసు. ధర్మం డబ్బునివ్వదండి. కొన్ని రోజులకి దుర్గానందం పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయింది. అతని వ్యాపార భాగస్వామి మోసం చేశాడు. దుర్గానందం తన జీవితంలో ఎప్పుడూ ఊహించని పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. ప్రజలతని పతనాన్ని చూసి సంతోషించారు. దుర్గానందం తలపట్టుకుని, నా అదృష్టం ఎందుకు నన్ను వదిలేసింది? నేనెందుకింత డబ్బు పోగొట్టుకున్నాను? అతను తన అప్పుల పుస్తకం తెరిచి చూశాడు. అందులో చాలామంది పేదల వడ్డీలు ధర్మారావు వల్ల తగ్గించబడ్డాయి. అసలు మొత్తం మాత్రమే ఉంది. ధర్మారావు చేసిన మంచి పని అతనికిప్పుడు అర్థమైంది. దుర్గానందం తనలో తనే ఇలా అనుకున్నాడు, నా కొడుకు నా వ్యాపారాన్ని దెబ్బతీశాడు అనుకున్నాను. కాని వాడు నా పరువు కాపాడాడు. ఇప్పుడు నాకు డబ్బు అత్యవసరం. కాని ఊళ్ళో ఎవ్వరూ నాకు సహాయం చేయరు. దుర్గానందం తనకున్న అప్పులన్నింటినీ తిరిగి వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఊళ్ళో అందరూ, ముఖ్యంగా రామకృష్ణుడు, సాధ్వి అతని దగ్గర నుండి డబ్బు తీసుకున్నారు. దుర్గానందం ఊరి పెద్దలు, పండితులు ఉన్న పంచాయతీ దగ్గరికెళ్ళాడు. పంచాయతీకి మహాపండితుడు అధ్యక్షత వహించాడు. దుర్గానందం గర్వంగా, పండితులారా, నా డబ్బు నాకు కావాలి. రామకృష్ణుడు, సాధ్వి నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. దయచేసి నా అప్పుని వారికి చెల్లించమని ఆదేశించండి. దుర్గానందం, నువ్విచ్చింది 10,000. కాని ఇప్పటికే వారి నుండి నువ్వు 20,000కు పైగా వడ్డీ వసూలు చేశావు. పైగా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయలేదు. పండితులారా, మేం దుర్గానందం గారి దగ్గర నుండి 10,000 తీసుకున్న మాట వాస్తవం. ఆయన క్రూరమైన వడ్డీలు అడిగారు. నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకెవ్వరూ సహాయం చేయలేదు. కాని ధర్మారావు గారు మాకు సహాయం చేసి నా భర్త ప్రాణాలు కాపాడారు. మేమాయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మాకప్పు తీర్చాలని ఉందండి. కాని దుర్గానందం గారికి కాదు. నా ప్రాణాలు కాపాడిన ధర్మారావు గారి అప్పు తీరుస్తాం. మహాపండితుడు దుర్గానందం వైపు చూసి, దుర్గానందం, నువ్వు దరిద్రుడివి. ధనమున్నా నీ మనసు దరిద్రంతో నిండి ఉంది. నీ కొడుకు ధర్మారావు చేసిన మంచి పని నువ్వు చేసిన చెడు పని కంటే గొప్పది. నీకు డబ్బు అవసరం ఉంటే నువ్వు మంచితనం చూపించిన వారి నుంచి మాత్రమే వసూలు చేయగలవు. కాని నువ్వు అందరి మనసుల్లో చెడ్డ పేరు సంపాదించుకున్నావు. దుర్గానందం కోపంగా, నాకు న్యాయం కావాలి. నా డబ్బు నాదే కదా. నీ డబ్బు నీదేనయ్యా. కాని నువ్వు నీ పేరు, నీ కీర్తి, నీ మంచితనం, ఈ 3 పెద్ద సంపదల్ని పోగొట్టుకున్నావు. అవి కోల్పోతే నువ్వు సంపాదించిన ధనం కూడా వ్యర్థమే. ఈ రోజు నుండి ఈ ఊర్లో ఎవ్వరూ నీకు సహాయం చేయరు. నువ్వు నీ కొడుకు ధర్మం వల్ల మాత్రమే బతకగలవు. దుర్గానందం తన పరువు పోయిందని, తన వ్యాపారం నాశనమైందని, తన పేరు చెడిపోయిందని గ్రహించాడు. అతని కాస్తులున్నా ఊళ్ళో అతనికి గౌరవం లేదు. దుర్గానందం ఆర్థికంగా బలహీనపడ్డాడు. ఊళ్ళో ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు. అతని పాత స్నేహితులు కూడా అతన్ని వదిలిపెట్టారు. ఒకరోజు దుర్గానందం తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. మంచం పట్టాడు. ధర్మారావు ఒక్కడే అతన్ని ప్రేమగా చూసుకున్నాడు.
ధర్మారావు తన తండ్రి కోసం డబ్బు ఖర్చు చేసి చికిత్స చేయించాడు. ధర్మారావు తండ్రికి మందులిస్తూ, నాన్నా, మీరు త్వరగా కోలుకోవాలి. నాకు మీరే ముఖ్యం. దుర్గానందం అలసిపోయిన కళ్ళతో, రే ధర్మ, నన్ను క్షమించరా. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా వ్యాపారాన్ని దెబ్బతీసావనుకున్నాను. కానీ నువ్వు నా మానవత్వాన్ని కాపాడావు. చూడు, నేను అనారోగ్యంతో ఉంటే ఊళ్ళో ఒక్కరు కూడా నన్ను చూడటానికి రాలేదు. నాన్నా, నేను చేసింది నా ధర్మం. దయ అనేది మనకి తిరిగొచ్చే అతి పెద్ద సంపద. నాకిప్పుడే అర్థమైందిరా. నా వడ్డీ వ్యాపారం, నా అత్యాశ నన్ను దరిద్రుణ్ణి చేశాయి. ఈ ప్రపంచంలో వడ్డీ అనేది డబ్బు మీద కాదు, మంచితనం మీద రావాలి. దయ ఇస్తే దయ తిరిగొస్తుంది. దుర్గానందం కోలుకున్న తర్వాత అతను తన వ్యాపారాన్ని మార్చుకున్నాడు. అధిక వడ్డీలు వసూలు చేయడం మానేశాడు. ధర్మారావుతో కలిసి పేదవారికి తక్కువ వడ్డీకి అప్పులిచ్చాడు. రామకృష్ణుడు, సాధ్వి అతనికి సహాయం చేశారు. కొంతకాలానికి దుర్గానందానికి వ్యాపారంలో మళ్లీ లాభాలొచ్చాయి. కానీ ఈసారి అతని కళ్లల్లో అత్యాశ లేదు. కేవలం సంతృప్తి, ప్రశాంతత మాత్రమే ఉన్నాయి. దుర్గానందం ధర్మారావుతో, రే నాయనా, నిజమైన అదృష్టం అనేది ధనంలో లేదురా, అది సంతృప్తిలో ఉంది. నా వ్యాపారానికి కీర్తి, గౌరవం, మంచి పేరు వచ్చాయి. ఇది నువ్వు సంపాదించిన గొప్ప సంపద. నేనే అసలైన బిచ్చగాణ్ణి. జ్ఞాన భిక్ష నాకు దొరికింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, అధిక వడ్డీలు, అత్యాశ మనకు తాత్కాలిక లాభాలనివ్వవచ్చు. కానీ నిజమైన సంపద అనేది ప్రజల హృదయాల్లో మనం సంపాదించిన మంచితనం, కీర్తి, గౌరవం మాత్రమే. దయ చూపితే ఆ దయ మనకు వడ్డీతో సహా తిరిగి లభిస్తుంది. ధనం కోల్పోతే మళ్లీ సంపాదించవచ్చు, కానీ కీర్తి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే మానవుడి అతిపెద్ద ధర్మం. అనగనగా శ్రీమంతులపేట అనే ఒక పట్టణంలో కాంతయ్య అనే ఒక వస్త్ర వ్యాపారి ఉండేవాడు. అతనికి అత్యంత పెద్ద దుకాణం ఉంది. కాంతయ్యకు అపారమైన ఆస్తి, డబ్బు ఉన్నా అతను, అతని భార్య వరలక్ష్మి, కొడుకు రాము మాత్రం పిసినారితనానికి పరాకాష్ఠగా జీవించేవారు. వారిల్లు బంగారు మేడలా కనిపించినా లోపల చీకటి, దరిద్రం తాండవించేవి. సంపాదించడమే వారికి తెలుసు కాని ఖర్చు పెట్టడం వారి దృష్టిలో పెద్ద నేరం. ఒక రాత్రి కాంతయ్య ఇల్లు కటిక చీకట్లో ఉంది. వరలక్ష్మి పాత కిరోసిన్ దీపాన్ని ఆర్పేస్తూ కాంతయ్యతో మాట్లాడింది. ఏవండి, ఎంత పిసినారితనమండి మనది. ఇల్లింత చీకటిగా ఉంది. కరెంటు బిల్లే ఎంతవుతుందో అని భయమేస్తోంది. ఈరోజు దీపం చమురు ఒక చుక్క ఎక్కువ పడింది. దాంతో పావలా నష్టం వచ్చింది. ఏం మాట్లాడకు వరలక్ష్మి. ప్రతి పైసా దాచాలి. కరెంటెందుకు, దీపాలెందుకు? రేపుదయం మళ్లీ ఉచితంగా సూర్యరశ్మి వస్తుంది. మనకు వెలుతురు లభిస్తుంది. ఇంట్లో 2 బల్బులున్నా ఒకే బల్బును వెలిగించడంలో ఉన్న త్యాగం గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. అదంతా నాకు తెలుసండి. కాని రాము చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు. పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని. మా నాన్న కరెంట్ ఇవ్వలేదు, చదువుకోలేకపోయాను అని చెప్పాడు. వాడి కొత్త పుస్తకాలు, సబ్బు కూడా మనం కొనివ్వడం లేదు. అరిగిపోయిన పాత సబ్బు ముక్కని నీటిలో కలిపి రుద్దుకుంటున్నాడు. కొత్త పుస్తకాలెందుకే, పాత పుస్తకాలే చదవమను. పుస్తకాలు చదవడం వల్ల కరెంటు బిల్లు, ఇంకు, పేపరు ఖర్చవుతాయి. అన్నీ నష్టాలే. ఇక సబ్బు విషయానికొస్తే మొక్కైన సబ్బుని నీటిలో కలిపి ఉపయోగించడం తెలివైన పని. పాలు కూడా 1/2 లీటర్ తగ్గించి కొనుగోలు చేయి. రాముకి పాలు తాగే అలవాటు పెరిగిపోతే అది మనకు భారం అవుతుంది. రాము పాత చిరిగిన బట్టలు వేసుకుని చీకట్లో నేలపై కూర్చొని తన పాత పుస్తకాల్ని తిరిగేస్తున్నాడు. అతను చదువుపై దృష్టి పెట్టాలని ప్రయత్నించినా చీకటి కారణంగా కళ్ళు నొప్పి పుట్టాయి. అతను కళ్ళను రుద్దుకుంటూ తన జీవితం మీద విరక్తి చెందాడు. ఛ, నేనెందుకింత పిసినారి కుటుంబంలో పుట్టాను? మా నాన్న ధనవంతుడైనా మేవెందుకింత కష్టపడుతున్నాం? ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడాలి, పాత బట్టలే వేయాలి. మా జీవితం ఒక చిన్న పెట్టెలా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం వరలక్ష్మి నిన్నట్రోజు మిగిలిపోయిన పచ్చడిని కొద్దిగా అన్నంతో కలిపి అందరికీ పెట్టింది. ఆమె ఉద్దేశం ఒకటే, రేపటి కోసం ప్రతి గింజను దాచుకోవాలి. సరిగ్గా చెప్పావు వరలక్ష్మి. ఈ రోజు నుంచి కూరలో ఉప్పు కూడా తక్కువ వేయి. ఉప్పు బస్తా కొనేందుకు చాలా డబ్బు అవుతుంది. రాము, నువ్వు కూడా డబ్బు సంపాదించడం గురించి ఆలోచించు.
డబ్బు సంపాదించడం ఒక కళరా? ఒక పైసా ఖర్చు చేయకుండా ఉండడం అనేది పరమ పవిత్రమైన ధర్మం. కాంతయ్య పిసినార్తనం వల్ల వారికి ఊర్లో ఎవరితోనూ మంచి సంబంధాలు లేవు. ప్రతి ఒక్కరూ వారిని చూసి నవ్వేవారు. వాళ్ళు డబ్బు కూడబెట్టారు గాని మనుషుల్ని కోల్పోయారు అని అనుకునేవారు. రాముకి ఒక స్నేహితుడుండేవాడు, సురేష్. అతను చాలా దయగలవాడు, ఉదార స్వభావం కలవాడు. సురేష్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సంతోషం ఉండేవి. సురేష్ రాముని తన పుట్టినరోజుకి ఆహ్వానించాడు. రాము, నా పుట్టినరోజుంది. నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. మా అమ్మ నీకిష్టమైన మిఠాయిలు తయారు చేస్తుంది. నువ్వు లేకుండా మా విందు మొదలు కాదు. రాము భయపడుతూ తలదించుకొని, సురేష్, నన్ను క్షమించు, నేను రాలేను. మా నాన్న అమ్మకు డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. పాత చిరిగిన బట్టలతో విందుకు వెళ్తే నాన్న కోపడతారు. రాము, మీ నాన్న ఎంతో ధనవంతులు, కానీ నీ కొత్త బట్టలు కూడా కొనివ్వరా? సంపద ఉంటే సరిపోదు రాము, దాన్ని సంతోషంగా ఉపయోగించాలి. నా బట్టలు నీకు వేసుకోవడానికి ఇస్తాను. దయచేసి రా రాము, నువ్వు రాకపోతే నాకు బాధగా ఉంటుంది. రాము ధైర్యం చేసి తల్లిదండ్రుల్ని అడిగాడు. అమ్మా, నాన్న, సురేష్ పుట్టినరోజుకి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి. వాడి బట్టలు వేసుకోమనిచ్చాడు కనుక ఖర్చు కూడా లేదు. నేను మిఠాయిలు తినొస్తాను. రేపు టిఫిన్ కూడా చేయను. కాంతయ్య కోపంగా, వెళ్ళకు రాము, పుట్టినరోజు విందంటే డబ్బు వృధా. అక్కడ మిఠాయిలు తింటే మన ఆరోగ్యం పాడవుతుంది. డాక్టర్ ఫీజు ఎక్కువ అవుతుంది. అక్కడికి వెళ్ళడానికి చెప్పులు కావాలి. చెప్పులు అరిగిపోతాయి. నష్టమే కదా. అక్కడికి వెళ్ళి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ సంతోషం మన కష్టాన్ని, మన పొదుపుని నాశనం చేస్తుంది. నువ్వు ఇంట్లోనే ఉండు. రాము చాలా బాధపడ్డాడు. అతను ఆ రోజు నుంచి సురేష్ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కాంతయ్య పిసినార్తనం వారి కుటుంబం నుంచి స్నేహాన్ని, ఆనందాన్ని, గౌరవాన్ని దూరం చేసేసింది. కాంతయ్య వ్యాపారంలో ఒక ముఖ్యమైన వస్త్ర తయారీ యంత్రముంది. ఆ యంత్రం లేకపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. అది చాలా పాత యంత్రం, కాని దాన్ని మార్చడానికి కాంతయ్య అంగీకరించలేదు. కొత్త యంత్రం కొనడానికయ్యే లక్షల రూపాయల ఖర్చు, బ్యాంకులో వడ్డీ, నష్టం గురించి ఆలోచిస్తే అతనికి వణుకొచ్చేది. ఒకరోజు ఆ యంత్రం అకస్మాత్తుగా ఆగిపోయింది. దానిలో ఒక ముఖ్యమైన బేరింగ్ విరిగిపోయింది. కాంతయ్య మెకానిక్ రాజుతో గట్టిగా బేరమాడుతూ, ఏంటయ్యా, దీనికి ఎంత ఖర్చవుతుంది? దయచేసి తక్కువ ధర చెప్పు. ఈ బేరింగ్ ధర ఎక్కువైతే నేను కొనుగోలు చేయను. నేను చౌకగా దొరికే వాటిని మాత్రమే తీసుకుంటాను. కాంతయ్య గారు, నేను మీకు నిజం చెప్తున్నానండి. ఈ బేరింగ్ చాలా పాతది. ఇది మార్చడానికి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కొత్త బేరింగ్ కొనుగోలు చేయాలి. దాని ధర 5,000 రూపాయలుంటుంది. మీరు కారు చౌకగా దొరికే 500 బేరింగ్ను పెడితే రేపు మళ్లీ యంత్రం ఆగిపోతుంది. అప్పుడు ఈసారి నష్టం 10 రెట్లుంటుంది. చూసుకోండి మరి. వద్దు, నేనంత డబ్బు ఖర్చు పెట్టలేను. నా దగ్గర 500 రూపాయల బేరింగ్ ఉంది. మీరు దానికి ఏదైనా తాత్కాలిక పరిష్కారం చెప్పండి. ఏదో ఒక విధంగా దాన్ని సరిచేయండి. నేను ఈ నష్టాన్ని భరించలేను. మెకానిక్ రాజు అసహనంగా తక్కువ నాణ్యత గల బేరింగ్ని అమరుస్తాడు. ఇది పనిచేయదు అని తెలిసినా కాంతయ్య మొండితనం చూసి నిస్సత్తువుగా వెళ్ళిపోతాడు. 2 రోజులు గడిచాక ఆ యంత్రం మళ్లీ ఆగిపోతుంది. ఈసారి నష్టం మరింత ఎక్కువై పెద్ద యంత్రంలో ఒక పెద్ద భాగం విరిగిపోతుంది. దానిలోని అన్ని గేర్లు ముక్కలైపోతాయి. ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కాంతయ్యకు 100ల కొద్దీ ఆర్డర్లున్నాయి. ఆ ఆర్డర్లు సమయానికి పూర్తి చేయకపోవడంతో భారీ నష్టం వచ్చి అతని వ్యాపారానికి అపకీర్తొస్తుంది. ఆర్డర్లు రద్దయ్యాయి. కాంతయ్య వరలక్ష్మితో ఆందోళనగా, వరలక్ష్మి, ఇప్పుడు ఏం చెయ్యాలి? యంత్రం పూర్తిగా పాడైపోయింది. కొత్త యంత్రం కొనడానికి లక్షల రూపాయలు కావాలి. మన దగ్గర డబ్బున్నా అది బ్యాంకులో ఉంది. దాన్ని తీయడానికి సమయం పడుతుంది. వడ్డీ నష్టమవుతుంది. నేనెవరి దగ్గరికెళ్ళాలి? ఈ నష్టాన్ని నేనెలా భరించాలి? మన దగ్గర ఎంతో డబ్బుందండి, కానీ ఉపయోగం లేదు. మన పిసినారితనం మనకు అపకారం చేసింది. ఊర్లో ఎవరితోనూ మనం మంచిగా మాట్లాడలేదు. ఎవ్వరూ మనకి సహాయం చేయరు. మనమే చీకట్లో బ్రతికాం. ఇప్పుడు మన చుట్టూ చీకటి ఆవరించింది. కాంతయ్య ఊర్లో ఉన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వి గేలి చేశారు. నువ్వెంత డబ్బు దాచినా మాకొక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేవెందుకు నీకు సహాయం చేయాలి? అని అడిగారు.
కాంతయ్యకు అవమానం జరిగింది. కాంతయ్య ఎవ్వరి దగ్గర సహాయం అడిగినా అందరూ అతన్ని అవమానించారు. పిసినారితనం వల్ల అతనెవ్వరికీ సహాయం చేయలేదు. కనుక ఇప్పుడెవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ ఒంటరితనం అతన్ని మానసికంగా కృంగదీసింది. కాంతయ్య బాధగా తనలో తాను ఇలా అనుకున్నాడు. నా వ్యాపారం నాశనమవుతోంది. నా ఆస్తి, డబ్బు అన్నీ వృధా అవుతున్నాయి. నా కష్టమంతా వృధా అయింది. నేనెవర్ని నమ్మాలి? కాంతయ్య చివరికి తన పాత స్నేహితుడు, వ్యాపార నిపుణుడైన రవివర్మ దగ్గరికి వెళ్ళాడు. రవివర్మ మధ్యతరగతి వ్యక్తైనా తన దయ వల్ల ఊళ్ళో అతనికి మంచి గౌరవం ఉంది. అతను కాంతయ్య దుకాణంలో మెకానిక్గా పనిచేసేవాడు. రవివర్మ, నన్ను క్షమించవయ్యా. నా యంత్రం పాడైపోయింది. నాకు డబ్బు కావాలి. నా వ్యాపారం నాశనమవుతోంది. నా పిసినారితనం నన్ను నాశనం చేసింది. రవివర్మ శాంతంగా, కాంతయ్య గారు, మీరెంతో ధనవంతులు. కాని మీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? మీరు డబ్బు దాచారు కాని మనుషుల్ని దక్కించుకోలేకపోయారు. డబ్బు కంటే గొప్ప సంపద మనుషులేనండి. నాకు మీకు సహాయం చేయాలనుంది, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. నాకు డబ్బక్కర్లేదు. నాకొక మంచి సలహా ఇవ్వు. నా దగ్గర డబ్బుంది, కానీ దాన్నెలా ఉపయోగించాలో నాకు తెలియడం లేదు. నేను పిసినార్తనంతో ఆ డబ్బుని తాకలేకపోతున్నాను. కాంతయ్య గారు, మీకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అతను సురేష్ తండ్రి రాజయ్య. రాజయ్య గారు చాలా మంచి వ్యక్తి. వారే మీకు సహాయపడగల ఏకైక వ్యక్తి. వారి మనసు చాలా పెద్దది. వారిలో ఎలాంటి పిసినార్తనం లేదు. కాంతయ్య రాజయ్య దగ్గరికెళ్ళాడు. అతను భయపడి సిగ్గుపడి రాజయ్య ముందు నిలబడ్డాడు. ఆ కాంతయ్య, నీకేమైంది? నువ్వు ఎందుకింత కష్టంలో ఉన్నావు? ధనవంతులు కూడా ఇలా బాధపడతారా? రాజయ్య, నన్ను క్షమించండి. నేను పిసినారినయ్యాను. నేనెవ్వరికీ సహాయం చేయలేదు. ఇప్పుడు నా యంత్రం పాడైపోయింది. నా వ్యాపారం నాశనమైపోతోంది. నేను నా కొడుకు రాముని కూడా సంతోషంగా ఉంచలేకపోతున్నాను. కాంతయ్య, నువ్వు డబ్బు దాచావయ్యా, కానీ నీ మనసుని దాచలేదు. నువ్వు నిజమైన కష్టంలో ఉన్నావు. నేను నీకు సహాయం చేస్తాను, కానీ ఒక్క షరతు సుమా. ఈ సహాయం కేవలం నీ వ్యాపారాన్ని రక్షించడానికి మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, నీ మనసుని రక్షించడానికి కూడా. ఎలాంటి షరతు రాజయ్య? నేను దానికి అంగీకరిస్తాను. నువ్వు నీ డబ్బుని, ఆస్తిని ఉపయోగించి ఊళ్ళోని పేదవారికి సహాయం చేయాలి. నువ్వు మారాలి. నీ పిల్లాడికి సంతోషాన్నివ్వాలి. ఖర్చు పెట్టడంలో ఉన్న ఆనందాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాంతయ్య రాజయ్య షరతుకి అంగీకరించాడు. రాజయ్య అతనికి కొత్త యంత్రం కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు. కొత్త యంత్రం వచ్చింది. వ్యాపారం మళ్లీ మొదలైంది. కాంతయ్య రాజయ్యకు కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పాడు. కాంతయ్య మారాడు. అతను తన భార్య వరలక్ష్మికి, కొడుకు రాముకి అత్యంత ఖరీదైన కొత్త బట్టలు కొనిచ్చాడు. అంతేకాదు, రాముకి మంచి పుస్తకాలు కూడా కొనిచ్చాడు. రాము ముఖంలో మొదటిసారి నిజమైన సంతోషం కనిపించింది. ఇంట్లో వెలుతురొచ్చింది, నవ్వులొచ్చాయి. మొదటి రాత్రి వారి ఇంట్లో అన్ని లైట్లను వెలిగించుకొని ఆ వెలుతుర్ని చూసి ఆనందించారు. వరలక్ష్మి, నిజమైన ఆనందం డబ్బులో లేదే, మనుషుల్లో ఉంది, ప్రేమలో ఉంది, ఖర్చు పెట్టడంలో ఉంది. మనమెంత డబ్బు సంపాదించినా దాన్ని ఉపయోగించకపోతే అది వృధా. నేనింతకాలం డబ్బును దాచాను. ఇప్పుడు సంతోషాన్ని ఖర్చు చేస్తున్నాను. అవునండి. అన్నట్టు ఏవండి, మనం ఇంతకాలం చీకట్లో జీవించాం. ఇప్పుడు మనకి నిజమైన వెలుగు దొరికింది. నాకు ఇకపై రేపటి గురించి భయం అస్సలు లేదంటే నమ్మండి. ఎందుకంటే మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం కాబట్టి. కాంతయ్య తన సంపాదనలో కొంత భాగాన్ని పేదవారికి, అనాథలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. అతను ప్రతి నెలా కొంత డబ్బుని దానధర్మాలకు కేటాయించాడు. అతను ఊర్లో గౌరవంగా బతకడం మొదలుపెట్టాడు. అతని వ్యాపారం మరింత పెరిగింది. ఎందుకంటే ఇప్పుడతనికి మనుషుల నమ్మకం, గౌరవం కూడా దక్కాయి. పిసినారితనం పోయి ఉదారత వచ్చింది. ఈ కథలోని నీతి ఏంటంటే, పిసినారితనం మనిషిని ఒంటరిని చేస్తుంది. దయ, ఉదారత, ఇతరులకు సహాయం చేయడమే నిజమైన ఆనందాన్ని, శాశ్వతమైన సంపదను ఇస్తాయి.